శివ కార్తికేయన్ అనే తమిళ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ డాక్టర్, ప్రిన్స్, మహావీరుడు లాంటి సినిమాలతో అతను మన ప్రేక్షకులకు కూడా బాగానే చేరువయ్యాడు. తమిళంలో హీరో ఎదుగుదల సూపర్ సక్సెస్ స్టోరీ అని చెప్పాలి. ముందుగా అతను వీడియో జాకీగా జనాలకు పరిచయం కావడం విశేషం. ఆ తర్వాత సినిమాల్లో హీరో ఫ్రెండ్ తరహా సహాయ పాత్ర చేశాడు. కోలీవుడ్లో అతడికి సినిమాలో లిఫ్ట్ ఇచ్చింది స్టార్ హీరో ధనుష్ అని చెప్పాలి. అతని హీరోగా చేసిన 3 సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేని ఫ్రెండ్ పాత్ర నటించాడు శివకార్తికేయన్. ఆ తర్వాత అతన్ని హీరోగా పెట్టి ధనుష్ ఎదురునిచ్చిల్ అనే సినిమా తీశాడు. అది పెద్ద సక్సెస్ అయింది. శివకార్తికేయన్కి హీరోగా గుర్తింపు వచ్చింది. ఆపై వరుసగా హిట్లు కొట్టి చూస్తుండగానే స్టార్ హీరో అయిపోయాడు శివకార్తికేయన్. శివకార్తికేయన్ నటించిన రజనీ, మురుగన్ లాంటి సినిమాలు సాధించిన వసూలు చూసి కొన్నేళ్ల కిందటే సినిమా పండితులు మొత్తం ఆశ్చర్యపోయారు. పెద్ద స్టార్గా ఎదిగినప్పటికీ ఒదిగి ఉంటూ మనలో ఒకడు అనిపించే క్యారెక్టర్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తన ఇమేజ్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు. అసలు విశేషం ఏమిటంటే ధనుష్ ద్వారా సాయం పొంది హీరోగా నిలదొక్కున్న శివకార్తికేయన్ ఇప్పుడు అతన్ని మించిపోయాడు. సంక్రాంతికి ధనుష్ సినిమా కెప్టెన్ మిల్లర్కు పోటీగా శివకార్తికేయన్ సినిమా ఐలాండ్ సినిమా బరిలోంచింది. ముందుగా ధనుష్ సినిమాకి హైప్ కనిపించింది. ఓపెనింగ్స్ లోను అది డామినేట్ చేసింది. కానీ రెండో రోజు నుంచి కథ మొత్తం మారిపోయింది. ఐలాండ్ వసూలు అంతకంతకు పెరిగాయి. కెప్టెన్ మిల్లర్ సినిమా డౌన్ అయిపోయింది. రిలీజ్ అయిన 3 వారాలకు కూడా ఐలాండ్ సినిమా మంచి వసూలు సాధిస్తుంది. 100 కోట్లకు పైగా వసూలుతో శివకార్తికేయన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది ఐలాండ్ సినిమా. దాంతో పోలిస్తే కెప్టెన్ మిల్లర్ సినిమా వసూలు 60% కూడా లేవు. ఐలాండ్ గత వారం తెలుగులోను రిలీజ్ కావాల్సింది. కానీ లీగల్ ఇష్యూస్ వల్ల తెలుగులో రిలీజ్ ఆగిపోయింది ఈ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.